విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 మే నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మేషంలో సంచారం చేస్తూ మే 14వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఈ మాసం అంతా మీనంలోనే సంచారం చేస్తాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తూ మే 10వ తేదీన మేషంలోకి ప్రవేశించి 20 రోజులు అక్కడే సంచారం చేసి మే 30వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. గత సంవత్సరంగా మేషంలో సంచరిస్తున్న గురువు మే 1వ తారీఖున వృషభంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మేషంలో సంచారం చేస్తూ మే 18వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మిథున రాశి వారికి మే నెలలో మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలి చూద్దాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. స్థిరాస్తులు, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. ధార్మికమైన కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. గృహంలో శుభమూలక ధన వ్యయం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మొదటి 3 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పరీక్ష రాసినా అనుకూలమైన అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. చివరి వారంలో కొంత ప్రతికూలత ఉంటుంది. ఆ ప్రతికూలతను తగ్గించుకోవడానికి గురువారం రోజున దక్షిణామూర్తికి అభిషేకం చేయించడం ద్వారా ఆ ప్రతికూలతను తగ్గించుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మొదటి 2 వారాలు అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తద్వారా 2 వారాలు ఇబ్బంది తగ్గించుకోవాలి, అనుకూలత పెంచుకోవాలి అనుకునేవారు సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయించడం ద్వారా ఈ ఇబ్బందులను తగ్గించుకోగలుగుతారు. 2 వారాల తర్వాత కార్యాలయాలలో వాతావరణం ఆహ్లాదంగా, ఆనందంగా మారుతుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. సహోద్యోగులతో చాలా ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి విదేశాలలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మొదటి 2 వారాలు అధికమైన ఖర్చులు ఉంటాయి. 3వ వారం తర్వాత ఖర్చులు ఉన్నప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూసే వారికి కోరుకున్న వ్యక్తితో వివాహం కుదురుతుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వస్తాయి. అయినప్పటికీ చివరి వారం నాటికి ఈ సమస్యలన్నింటినీ అధిగమించి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. కుటుంబంలోని పెద్దలతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నందున కొంచెం జాగ్రత్తగా ఉండి మాటను అదుపులో ఉంచుకోవడం మంచిది. 2వ వారం తర్వాత విలాసవంతమైన వాహనాలు, విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధికంగా ధన వ్యయం చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు, అమ్మకాలు చేయాలనుకునేవారు మొదటి 2 వారాలు కొనుగోళ్లు, చివరి 2 వారాలు అమ్మకాలు చేయడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకుంటారు. జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మిథున రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడము లేదా చదవడం వల్ల అంతా మంచిగా జరుగుతుంది.